హాయ్ అండి. ఈరోజుటి కథ మై డియర్ హస్బెండ్ పార్ట్ 23. బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నీల్, ఏంటి మళ్ళీ చేతికి గాయం చేసుకున్నావు? ఎప్పుడు దెబ్బల దగ్గరికి నువ్వు వెళ్తావా, లేదా దెబ్బలే నీ దగ్గరికి వస్తాయా? నవ్వుతూ అంటాడు నవీన్. నవీన్ అన్న మాటలకు నీల్కు చేతికైన దెబ్బ కంటే కూడా అవని కొట్టిన చెంపదెబ్బే బాగా గుర్తుకొస్తుంటే, టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ నవీన్ మీదకు త్రో చేయగానే నవీన్ పక్కకు తప్పించుకుంటూ, ఇప్పుడు నేనేమన్నా ఇంతలా రియాక్ట్ అవుతున్నావు? ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నావు? ఇంకెవరు ఉందిగా, నా మెంటల్ పెళ్ళాం. దాన్ని బాధ పెట్టాలని నేను పెళ్లి చేసుకున్నానా, లేదా నన్ను టార్చర్ చేయడానికే వెంట తెచ్చుకున్నానా? అర్థం కాకుండా ఉంది. తల పట్టుకొని సీట్ వెనక్కి వాలుతూ ఫోర్ హెడ్ మీద రబ్ చేస్తూ ఉంటాడు. హాహాహా, నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఎందుకు? అది పెట్టే టార్చర్ నీ కూడా అర్థమైందా? అవును, ఇలాంటి మంచి అమ్మాయి నీ లైఫ్లోకి ఇంకా నీకు లక్ ఉంది కాబట్టి వచ్చింది. అంత మంచి అమ్మాయి భార్యగా వస్తే హ్యాపీగా సంసారం చేసుకుంటారు. కానీ నువ్వేమో టార్చర్ అంటుంటే జాలేయక ఏమవుతుంది? అంత అదృష్టం అండ్ మంచితనం తట్టుకునే బలం నా హార్ట్కి లేదులే. దూరంగా ఉండి ఎన్నైనా అంటారు, దిగితే ఆ డెప్త్ తెలుస్తుంది. దానితో ఒక గంట జర్నీ కూడా ఎంత డేంజర్ అనుకున్నా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నంబర్ 1 తింగరి మేళం. నువ్విక్కడ నవ్వుతూ ఉంటావా, లేదా నేను చెప్పిన పని చేసేదేమైనా ఉందా? నేను అడిగిన క్వాలిటీస్ ఉన్న డాన్సర్ దొరికిందా లేదా? నువ్వు అడిగినట్టు కావాలంటే ఇండియా మొత్తం జల్లెడ పట్టి వెతకాలా? ఇంత ఎందుకు నీల్, మన దగ్గరున్న మోడల్స్లో బాగున్న ఒక అమ్మాయికి కల్చరల్ డ్యాన్స్ నేర్పిస్తే సరిపోతుంది కదా. మనకు 3 months టైం ఉంది. 2 months తను నేర్చుకుంటే చాలు. తనేమన్నా షోలో పార్టిసిపేట్ చేయాలా ఏంటి? యాడ్లో యాక్ట్ చేయటమేగా. రేయ్, ఎంత నేర్చుకున్నా యాక్ట్ కోసమైనా కూడా అది నటనలాగే ఉంటుంది. డ్యాన్స్ చేయటం వేరు, ఆ డ్యాన్స్ను ఫీల్ అవుతూ చేయటం వేరు. పైగా ఇది మామూలు డ్యాన్స్ కాదు, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి, ఎవరితో అంటే వాళ్ళతో చేయించడానికి. నువ్వే అన్నావుగా 3 months టైం ఉందని. 1 month ట్రై చేయి. అప్పటికి ఎవరు దొరక్కపోతే నువ్వు అన్నట్టే చేద్దాం. కానీ ఏదేమైనా కూడా ఆర్టిఫిషియల్ డ్యాన్స్ అలానే ఉంటుంది. డ్యాన్స్ చేయటం అంటే బాడీ ఊపేయటం కాదు, అంతకు మించి తన కళ్ళలోనే ఆ భావాలు పలికించాలి. మన కళ్ళు తన మీద నుంచి పక్కకు కూడా తిప్పకుండా చేయాలి. అలాంటిది నువ్వు చెప్పినట్టు అయితే కాదు. అందుకే నేను చెప్పింది ట్రై చెయ్యి. నువ్వు చెప్పినట్టు చెయ్యాలంటే అలాంటి అమ్మాయి ఎక్కడుందో, ఏం చేస్తుందో? నీకు ఈ డ్యాన్స్ అంటే ఇంత ఇంట్రెస్ట్ ఏంటి నీల్? ఫస్ట్ నుంచి కూడా అన్నిట్లో షోగా ఉంటావు, కానీ ఈ కల్చరల్ డ్యాన్స్ అంటే మాత్రం ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు? నిన్ను ఇంట్రకేట్ చేయమనలేదు, చెప్పిన పని మాత్రమే చెయ్యి. జస్ట్ డూ వాట్ ఐ సే. అమ్మా, నీల్ ఖన్నాకి నచ్చే అమ్మాయి ఎక్కడున్నావు? పైకి చూస్తూ నవీన్ బయటకు వెళ్ళిపోతాడు. నీల్ వర్క్ చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆ రోజు మొత్తం కూడా అవని కొట్టటమే గుర్తుకొస్తుంటే, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటే, తన చెయ్యి టేబుల్కి కొట్టుకుంటూ మళ్ళీ తన చెయ్యే నొప్పి పుడుతుంటే, మెంటల్ అని తిట్టుకుంటూ బ్లడ్ ఫ్లో అవుతుంటే, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ నీట్గా ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాడు. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే, రిమ్మున నెలకు జారి నాకే వచ్చావే, పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లోన అలజడి లేపావే, ఉకిరి బికిరి అయ్యాని ఆశల సడిలో, నిద్ర పటక ఉన్నా నీ ఊహలలో, నీ వల్లే రా సుకుమారా, ఈ వైనం నీ వల్లేరా, ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా. నా సాంగ్ చూసి భయపడకండే. గార్డెన్లో మొక్కలకు నీళ్లు పడుతూ నీళ్ళతో ఈరోజు జరిగిన దాన్ని తలుచుకుంటూ
తనలో తనే నవ్వుకుంటూ తనకు నచ్చిన పాట పాడుకుంటూ మొక్కలతో నీళ్లతో ఆడుకుంటుంది. పసిపాపల నీళ్లతో ఆడుకుంటూ గార్డెన్ మొత్తం తిరుగుతుంది. సడన్గా తన చెయ్యి పట్టుకొని ఫోర్స్గా వెనక్కి లాగేసరికి అవని కాస్త టెన్స్ అవుతూ తనను పట్టుకున్న స్పర్శను ఫీల్ అవుతూ తననే చూస్తున్న నీల్ను చూసి, నీల్ గారు మీరేంటి ఇక్కడ ఈ టైంలో, నన్ను చూడాలనిపించి వచ్చారా అంటూ సిగ్గుపడుతున్నట్టు చూస్తూ అడుగుతుంది. అవని మీద కోపంగా వచ్చిన నీల్ కన్నా గార్డెన్లోనే దర్శనమిచ్చిన అవనిని చూసి కోపంగా అవని దగ్గరికి వెళ్తూ అవని ఆటలు చూస్తూ అక్కడ నాకు చుక్కలు చూపించింది, నాతో స్టెప్స్ అన్నీ మోసేలా చేసింది, ఇక్కడ లేడీలాగా చిందులు వేస్తుంది. అవని దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకుంటాడు. నీల్ గారు, హే మెంటల్, స్ట్రైట్గా ఒక్కటే అడుగుతున్నా, నువ్వు స్ట్రైట్గా ఆన్సర్ చెయ్యి. మార్నింగ్ కాలు నొప్పి అన్నావు, అది ఇది అన్నావు, ఇప్పుడు ఇలా చిందులు వేస్తున్నావు, ఏదో డాన్సింగ్లో డాక్టరేట్ చేసినట్టు. అంటే నీల్ గారు అది అది అమ్మో బామ్మ అంటూ అవని అనగానే నీల్ అవని చెయ్యి వదులుతూ వెనక్కి తిరిగేసరికి అవని అదే ఛాన్స్గా పారిపోతుంటే అవని ఎస్కేప్ అవ్వటం నోటీస్ చేసిన నీల్ అవని చెయ్యి పట్టుకొని ఫోర్స్గా తన మీదకు లాగుతూ అవనిని పట్టుకుంటాడు. నీల్ అవనిని పట్టుకునేసరికి కళ్ళు తేలేస్తుంది. నీల్ తనను నడుము మీద చేతులేసి పట్టుకోవటం చూసి అవనికి మళ్ళీ గొంతు తడారిపోతుంది. కానీ నీల్కి మాత్రం ఓన్లీ అవని చిందులు మాత్రమే కనిపిస్తుంటే అవని మొహానికి దగ్గరగా మొహం తీసుకొచ్చి తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నిజం చెప్పవే, ఇప్పుడు చెప్పలేదా చచ్చావే అంటూ నీల్ అనగానే నేనేదో అబద్ధం చెప్పినట్టు ట్రీట్ చేస్తారు. నిజంగానే లెగ్ ఫిలమెంట్ పట్టేసింది, కానీ మీరు గుళ్ళో స్టెప్స్ మీద వదిలేశారు కదా, అప్పుడే నార్మల్ అయింది, తర్వాత బెటర్ అయింది. మరి నిన్ను లిఫ్ట్ చేస్తుంటే మూవీ ప్రెస్ మీట్లో హీరోయిన్ లాగా పోజ్ పెట్టావు. నన్ను 2 కిలోమీటర్స్ కారు తోయించారు, ప్లస్ ఫస్ట్ డ్రైవ్ చేసి భయపెట్టి వాటర్ అడిగినా ఇవ్వలేదు, అన్నిటికీ రిటర్న్ ఇవ్వద్దా, అందుకే ఇచ్చేశాను. నాకు తెలిసే నువ్వు చూడ్డానికి తింగర్ దానివి కానీ మంచి కిలాడివి, అందుకే కదా నన్ను కొట్టావు అంటూ చెంప మీద రెండో చెయ్యి వేసుకుంటూ అడుగుతుంటే మరదే నాకు మండేది. నీల్ గారు, అక్కడ బ్లడ్ పోతుంటే వద్దు పట్టుకోవద్దు అంటే చూస్తూ ఉండాలా, ఆ టెన్షన్లో కొట్టేశాను, వాంటెడ్లీ చేసింది కాదు, బాగా గట్టిగా తగిలిందా. అవని నీల్ బుగ్గ మీద చెయ్యి వేసి చూస్తూ, తెల్లగా ఉంటారు కదా, బాగానే కనిపిస్తుంది కన్నా, తగ్గిపోతుందిలే. అవని అన్న మాటకు నీల్ అవని తనకు అంత దగ్గరగా ఉండటం చూసి సడన్గా అవనిని వదిలేస్తాడు. అంత ఫోర్స్గా వదిలేసరికి అవని కింద పడుతుంది. ఓచ్ నీల్ గారు, అలా వదిలేశారేంటి అంటూ హ్యాండ్ ముందుకు చాపుతుంది, పైకి లేపమన్నట్టు. నీకు కావాలంటే హ్యాండ్ ఇస్తాను కానీ ఇలా హ్యాండ్ మాత్రం ఇవ్వను. పక్కనే ఉన్న పైప్ తీసుకొని అవని మీద వాటర్ కొడుతున్నాడు. నీల్ గారు వద్దు వద్దు అంటూ పైకి లేచి పరిగెడుతుంటే నీల్ ఆ పైప్తో వాటర్ అవని మీద పోస్తూనే ఉన్నాడు. నన్నే ఆడుకుంటావా, నాతోనే నిన్ను లిఫ్ట్ చేసేలా చేసి మళ్ళీ నన్నే స్లాప్ చేస్తావా, అయిపోయావే ఈరోజు అంటూ అవనిని మొత్తం తడిపేశాడు. అవని నీల్ తనను నీళ్లతో తడిపేస్తుంటే అవని మాత్రం నీల్ మీద ప్రేమతో తడిచిపోతుంది. నీల్ తనకు అంత దగ్గరగా ఉండటం, తన పైన చూపించేది కోపమైనా దాన్ని ప్రేమగానే చూస్తుంది. నీల్, ఏంట్రా అలా తడిపేస్తున్నావు అంటూ మైరావతి వచ్చి నీల్ను ఆపేయగానే, గ్రాని దానికి చెప్పు, ఇంకోసారి నన్ను కదిలిస్తే మాత్రం దానికి టార్చర్ ఇలానే ఉంటుంది. నీల్ అవనిని కోపంగా చూసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అవని నీల్ వెళ్తుంటే నవ్వుతూ నీల్ వైపే చూస్తుంది. అవని, ఏంటే అలా చూస్తున్నావు? మీ మనవడు తడిపేశాడు బామ్మ. అదేగా నేను అనేది, వెళ్ళి బట్టలు మార్చుకొని తల తుడుచుకో, లేదంటే జలుబు చేస్తుంది. నువ్వు ఇదే చూస్తున్నావు కానీ తన మీద ప్రేమతో పూర్తిగా తడిసిపోయిన నా మనసు కనిపించడం లేదు. ఈరోజు మా ఆయన నాకు ఇంకా ఇంకా నచ్చేశాడు. అసలేం తింగర్ పని చేశావే, వాడంత కోపంగా ఉన్నాడు. నేనేం చేశాను?
చెంప మీద లాగిపెట్టి కొట్టాను. వాట్? ఎందుకే అలా కొట్టావు? వాడికి అసలే ముక్కు మీద కోపం కదా. మరేం చేయను, మీ మనవడి మీద అంత ప్రేమ వచ్చేసింది. దాన్నెలా ఆపుకోవాలో తెలియక అలా కొట్టేశాను. ప్రేమొస్తే ముద్దివ్వాలి లేదా ఆ ప్రేమ చెప్పాలి, అంతేకాని కొట్టటమేంటే? వాడు అన్నాడని కాదు, కానీ నువ్వు నిజంగా తింగరదానివే అంతా తల మీద మొట్టి ఇలారా అంటూ దగ్గరికి తీసుకొని తల తుడుస్తూ, అసలేం చేసొచ్చావు? నిన్ను గుడికి వెళ్ళి రమ్మంటే మొత్తం గందరగోళం చేశావా? హాహా, నేనేం చేశాను బామ్మ, అంతా మీ మనవడే చేశాడు. నిన్న గుడికి ఒప్పుకోలేదని అంటూ జరిగింది మొత్తం చెప్తుంది. నేను అలా చేశానని 2 కిలోమీటర్స్ కారు తోయించాడు. అందుకని అంటూ అవని నవ్వుతూ జరిగిందంతా చెప్తూ, ఆ టెన్షన్లో ఒప్పుకోలేదని కొట్టేశాను. మీ మనవడు దానికి బాగా పగ పెట్టుకొని ఇలా చేశాడు. కానీ బామ్మ, మీ మనవడికి కోపం చాలా ఎక్కువ. మొత్తానికి నా మనవడిని ప్రేమించావన్న మాట మంచిది. అవని, మంచి మాట చెప్పావు. నీ నోట్లో చక్కెర పొయ్యాలి. ఇంకెందుకు ఆలస్యం, నువ్వే మీ ఆయన మనసు మార్చుకో. బామ్మ, నీల్ గారి మనసు మార్చుకోవటం ఏంటి? కొత్తగా ఆయన్ని నేను అలానే ప్రేమించాను. నేను ప్రేమించిన వాడు నేను ప్రేమించినట్టే ఉండాలి కదా. అలా ఉంటేనే కదా నాకు నచ్చేది. నాకు ఇలా ఉంటేనే నచ్చాడు. అయినా నేను మార్చుకోవటం ఏంటి? సిచ్యువేషన్కి తగ్గట్టు మారిపోతే మన ఐడెంటిటీ ఏంటి? నీల్ గారు మారిపోయి నన్ను ప్రేమించడం కాదు, ఇలానే ఉన్నా నన్ను ప్రేమించాలి. నా మీద కోపంతో తాళి కట్టినా తనే నా మీద ప్రేమతో దగ్గరవ్వాలి. మనసు అద్దం లాంటిది, మనం ఎలా చూస్తే అలానే ఉంటుంది. నన్ను కోపంతో చూస్తున్నారు, ప్రేమతో చూస్తే ప్రేమ పుడుతుంది. మా మీద కోపం వదిలి ప్రేమతో తనకు తనే మారాలి. ఎవరో మారిస్తే, ఈరోజు నేను మారిస్తే మంచిగా మారుతాడు. రేపు ఇంకెవరో చెప్తే మారిపోరని గ్యారెంటీ ఏంటి? నాకు ఇలా మారిపోయే మనిషి కాదు, తనలా ఉండేవాడు కావాలి. మీ మనవడు గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ తెలిసినంతలో మాత్రం చాలా మంచోడు, చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. కోపంతో నన్ను తీసుకొచ్చినా ఎప్పుడు కూడా తన లిమిట్స్ క్రాస్ చేయలేదు. పైగా నన్ను నా అల్లరిని భరిస్తున్నాడు. నీల్ గారు ఎలా ఉన్నా నాకు పర్లేదు, కానీ ఆయన లైఫ్లో నేను మాత్రమే ఉండాలి. నా మీద ఉన్న ఫీలింగ్ ఏంటో ఆయనే తెలుసుకోవాలి. సరే అవని, వెళ్ళి బట్టలు మార్చుకో, లేదంటే జలుబు చేస్తుంది అంటూ అవనిని పంపించేసి, అవనిలో చిన్నపిల్ల మనసే కాదు, వయసుకు మించిన ఆలోచన కూడా ఉంది. నిజం తెలిస్తే అవని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. అవని మార్చుకుంటుంది అనుకుంటే మారే వరకు ఎదురు చూస్తా అంటుంది. వీళ్ళ జీవితాలు ఎటు వెళ్తాయో. కన్నయ్య నీ మీదే తన నమ్మకం. నువ్వే వాళ్ళను కలిపావు, నువ్వే కలిపుంచాలి. బామ్మ, మీ మనవడేంటి డిన్నర్కి రాకుండా కన్నయ్య దగ్గర కూర్చున్నాడు? జనరల్లీ మీ మనవడికి దేవుడు గుళ్ళు నమ్మకం లేదుగా. వాడికి కోపం బాధ ఏమొచ్చినా కూడా అక్కడే కొంటాడు. ఇప్పుడు ఏం వచ్చిందో? నా మీద చాలా కోపంలో ఉన్నాడు, అందుకే అక్కడే ఉన్నాడు. డార్లింగ్, నువ్వుండు, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నయ్యను. వద్దురా, వాడు కోపంలో ఉంటే ఎవరు చెప్పినా తినడు కదా. ఆషి, నువ్వుండు, నేను వెళ్ళి మీ అన్నయ్యకు తినిపిస్తాను. నీల్ గారు, మై ఆవు గయా. హేయ్ ఆజీ, నాకు హిందీ వచ్చేస్తుంది. వదినా, అది ఆవుగయ్య దూడగయ్య కాదు, ఆగయ్య. ఏదో ఒకటిలే. ఇప్పుడు చూడు మీ అన్నయ్యతో ఎలా తినిపిస్తానో అంటూ ప్లేట్ తీసుకుని నీల్ దగ్గరికి వెళ్తుంది. నీల్ గారు, ఇక్కడే ఉన్నారా? మీకోసమే చూస్తున్నా. తినకుండా ఇక్కడే ఉన్నారేంటి? హే, డోంట్ డిస్టర్బ్. నీల్ గారు, నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి, అంతేకాని ఇలా అన్నం మీద కాదు. పాపం తినకపోతే బుజ్జి బొజ్జకి ఎంత పెయిన్ ఉంటుందో. నిజమే, నీకు తెలిసినట్టు ఆ పెయిన్ ఎవరికీ తెలీదు. ఆకలేస్తే చివరికి మనుష్యుల్ని కూడా వదలవు కదా. అవని మూతి తిప్పుకుంటూ, ఇప్పుడు తింటారా లేదా? నాకు వద్దు అని చెప్తే అర్థం కాదా? ఇదిగో, ఇప్పుడు తినకపోతే ఈరోజు బామ్మ కూడా తినలేదు. నేనైతే ఇంకా పెట్టను, కుక్ చేయలేదు అనేసి చెప్తాను. అందరూ మీ వల్ల ఫాస్టింగ్ ఉంటారు. అసలే షుగర్ పేషెంట్, తర్వాత కాంప్లికేషన్స్. నీ మాట్లాడేలోపు నీళ్ళ నోట్లో అన్నం పెట్టేస్తుంది. ఏంటలా చూస్తున్నారు? చెయ్యికి దెబ్బ తగిలింది కదా, అందుకే నేను పెడుతున్నా. నాకు హెల్ప్ చేశారు కదా, నేను హెల్ప్ చేస్తున్నా.
త్వరగా తింటే నేను తినాలి, నాకు ఆకలేస్తుంది అంటూ నీల్కి అన్నం తినిపిస్తుంది. డార్లింగ్, అన్నయ్యకు వదినే కరెక్ట్, ఇలానే చెయ్యాలి, చెప్తే వినడు నవ్వుతూ అనేసి వాళ్ళని చూస్తున్న మైరావతిని తీసుకుని వెళ్ళిపోతాడు ఆషి. నీల్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుండా అవని పెడుతుంటే తింటూ ఉన్నాడు. ఈ స్టోరీ ఇంకా ఉందండి, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు కొద్దిగా బిజీ వల్ల అప్డేట్ లేట్గా అండ్ చిన్న అప్డేట్ ఇవ్వాల్సి వచ్చింది. సో సారీ ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ ఫ్రెండ్స్.